సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ కడియాల వీరాచారి ఆకస్మిక మరణం ప్రజా ఉద్యమాలకు కమ్యూనిటీ నిర్మాణానికి తీరని లోటని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దార రమేష్ అన్నారు. అనారోగ్యంతో అసువులు బాసిన సిపిఎం సీనియర్ నాయకుడు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అమరజీవి కడియాల వీరాచారి మృతదేహాన్ని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దార రమేష్ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దామ సాంబయ్య, సహాయ కార్యదర్శి మర్త నాగరాజు, సిపిఎం జిల్లా నాయకులు, మండల ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. చిన్నతనంలోనే రాజకీయాలు వచ్చిన సందర్భంగా వారి పోరాట పటిమ, వారి యొక్క స్ఫూర్తి, ప్రజల పక్షాన వస్తున్నటువంటి కన్సర్న్ నాటి నుంచి ఇవాళ చివరి జీవితం వరకు కూడా ఒకే తీరుగా ఉన్నారు. పెద్ద రాజకీయ ఒడిదొడుకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతం, ఎత్తిన జెండా విడవకుండా ఒకే తీరుగా ప్రజల మధ్య బ్రతికినటువంటి కార్మిక పక్షపాతిగా వారు నిలబడ్డారు. ఆత్మశాంతి కలగాలని వ్యక్తిగతంగా నా తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబానికి తప్పకుండా అన్ని విధాల సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఒక సచీలమైనటువంటి, ఒక నిబద్ధత గల, ఒక చిన్న స్థాయికి వచ్చినటువంటి నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తిన జెండా కోసం ఈనాటి రాజకీయాల్లో నిలబడాలంటే ఇబ్బందులు ఉంటాయి ఏంటనేది వీరాచారి గారి యొక్క ఏ జీవితంలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నల్లబెల్లి మండలంలో, రోడ్డుగల గ్రామాల్లో ఎక్కువగా మన మండలంలో కానీ, మన నియోజకవర్గంలో కానీ, వరంగల్ జిల్లాలో అనేక పోరాటాలు, కార్మిక పోరాటాలు, ప్రజల యొక్క తాడిత పీడిత ప్రజల యొక్క హక్కుల కోసం వారు చేసినటువంటి అనేక పోరాటాలు ఇచ్చినట్టు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త తరం, యువతరం, నవతరం తప్పకుండా వారి యొక్క నిబద్ధతను, ప్రజల పక్షాన వారి జీవితం మొత్తం కూడా త్యాగం చేసినటువంటి వారి యొక్క త్యాగ నిరతిని ఒక స్పిరిట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు రోజుకు మలినమవుతున్నటువంటి రాజకీయాల్లో అలాంటి వాళ్ళను మనం గుర్తు చేసుకుంటేనే మన ప్రాంతం మరింత స్పిరిట్తో ప్రజల హక్కులను కాపాడేటువంటి ఒక ప్రాంతంగా ఉంటుందని చెప్పి తప్పక వారి గొప్ప జీవితం ఈ చిన్న గ్రామంలో, చిన్న కుటుంబంలో వారు జన్మించి నిస్వార్థమైనటువంటి సేవ వారి వల్ల ఈ ప్రాంతానికి అందించారు. తప్పకుండా వారి జీవితం ఊరికపోదు. వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.